ఆదికేశలకి యాక్సిడెంట్ అయ్యి కాలు చెయ్యి కదిలించలేని పరిస్థితుల్లో వీల్ చైర్లో ఇంటికి రావడంతో ఆదికేశల్ని చూసి ఆనందభైరవి కుప్పకూలిపోతుంది. ఆదికేశలు యాక్సిడెంట్ జరిగిన విధానం గురించి చెప్పిన తర్వాత దర్శన్ ఆనందభైరవితో రోడ్డు పక్కన వెళ్తున్నాయని గుద్దేశారంటే ఇదెవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళెవరో మనం కనిపెట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఆనందభైరవి కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతూ ఉంటుంది. నన్ను క్షమించండమ్మా, మీరు చాలా ఆశతో నా దగ్గరికి వచ్చారు, కానీ ఇప్పుడు నేను చీర నేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటారు. ఇప్పుడు చీర ఎవరు నేస్తారు, చాలా తక్కువ టైం ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద నేను నేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ ఆనంద నువ్వా అని చెప్పి ఆదికేశలు షాక్ అవుతూ ఉంటే, అవును గురువుగారు, మీరు నేర్పించిన విద్య నాలో ఇంకా అలాగే పదిలంగా ఉంది. మీరు నేర్పించిన విద్యతో నేనే చీర నేస్తాను అని చెప్పి ఆనంద అక్కడ కూర్చొని మగ్గానికి దండం పెట్టుకొని చీర నేయడం మొదలు పెడుతుంది. ఆనందభైరవి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆదికేశలు, శరణ్య, దర్శన్ వీళ్ళంతా కూడా చాలా ఆనందపడతారు. ఆనంద అలా మగ్గం మీద చీర నేస్తూ ఉంటే శరణ్య, దర్శన్, ఆదికేశలు వీళ్ళంతా కూడా సంతోషంగా అలా చూస్తూ ఉంటారు. మొత్తానికి దామిని కుట్రను తిప్పికొట్టి ఆనందని స్వయంగా చీర నేసి కాంపిటీషన్లో గెలవబోతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.